ఏం రామయ్య, పొలం పోతున్నావా? రైతు భరోసా వడలేదు కదా, అందుకనే రైతుల కోసం మేం ధర్నా చేస్తున్నాం. మాతో వచ్చేసేయ్. గదేంది శేఖరు, ఎదురుగా గంత పెద్ద బోర్డు పెట్టుకుని రైతు భరోసా పడలేదని అంటవేంది? అయినా సరే ఈ సర్కార్ రైతుల కోసం ఏం చేస్తలేదు, గందుకే ధర్నా చేస్తున్నాం. ఇక రేవంత్ అన్న సర్కారు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చింది. మీ హయాంలో 128 రోజులు బట్టి ఆ ముచ్చట మర్చినవా ఏంది శేఖరు? రుణమాఫీ కూడా గట్లనే చేస్తిరి. అంతేకాదు, ఊరేస్తే ఊరే అని చెప్పి ధాన్యం కొనేది లేదని చెప్పి రైతుల్ని ముంచింది మీ పార్టీయే కదా. ఇంతకీ మీరు ధర్నా దేనికి చేస్తుర్రో మీకైనా అర్థమైతాందా? రేవంత్ అన్న సర్కారు రైతు రుణమాఫీ చేసినందుక, ధాన్యం కొన్నందుక, 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చినందుక, 18 నెలల్లో 1,04,000 కోట్లు రైతుల కోసం ఖర్చు చేసినందుక, దేనికి ధర్నా చేస్తుర్రు మీరు? ఇప్పుడు చెప్పు శేఖరు, ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తున్నారు మీ పింకీలు? వామ్మో, రైతులకు రేవంత్ అన్న ఎంత మంచిగా చేస్తున్నాడు. మనం ఇప్పుడు ధర్నా చేస్తే రైతులు ఎంటబడి కొడతారు. ఏయ్, ఇక మనం వేరే దిక్కుపోదాం, పదండి.